యాదాద్రి భువనగిరి జిల్లాలో రైతులు బగ్గుమన్నారు. ధాన్యం కొనుగోలు జరపాలంటూ ఎంఆర్ఓ కార్యాలయాన్ని ముట్టడించారు. గుండాల మండలం అంబాల గ్రామానికి చెందిన రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ధాన్యానికి నిప్పు పెట్టి నిరసన తెలిపారు. 45 రోజులుగా పడిగాపులు కాస్తున్నా ప్రభుత్వం చలించడం లేదని మండిపడ్డారు. పంట ఎందుకు కొనడం లేదని ఎంఆర్ఓను నిలదీశారు. వెంటనే ధాన్యం కొనుగోలు జరపాలని డిమాండ్ చేశారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాము మనకు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాము, చెప్పండి. ఇక తమ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని తహసీల్దార్ కార్యాలయం ఎదుట యాదాద్రి భువనగిరి జిల్లా రైతులు ధర్నా నిర్వహించారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? నిక్కత్ సహనం దాచించినటువంటి అన్నదాతలు కడుపు మంటతో ఈ రోజు నేరుగా ఎంఆర్ఓ కార్యాలయానికి తరలి వచ్చారు. ఎంఆర్ఓ కార్యాలయం ముందే ధాన్యం పోసి అక్కడ నిప్పందించి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గం గూండాల మండలం అంబాల గ్రామంలో 45 రోజులుగా పడిగాపులు కాస్తా ఉన్నారు. అక్కడ పేరుకు మాత్రమే కొబ్బరికాయ కొట్టి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు, కానీ ధాన్యం కొనుగోలు మాత్రం జరగలేదు. మొదట్లో ఒక 10 లారీల ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారు. మిగతా దాదాపుగా 10,000 బస్తాల ధాన్యం అంతా కూడా అక్కడే కుప్పలు తుప్పలుగా పేరుకుపోయింది. ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సంబంధించిన అధికారులు కూడా ఎవరు కనపడలేదు. వ్యవసాయ శాఖ అధికారులు కానీ అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు కానీ ఎంతమందిని బతిమలాడుకున్నా, ఎంతమందిని గీస్తారని కూడా ఎవరు కూడా ధాన్యం కొనుగోలు జరగకపోతుండటంతో అకాల వర్షాలకు ధాన్యం అంతా కూడా తడిసి మొలకలు వస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే సహనం కోల్పోయినటువంటి రైతులు ఆ కడుపు మంటతో పెద్ద ఎత్తున కూడా అంబాల గ్రామం నుంచి గూండాల మండలానికి సంబంధించినటువంటి తహసీల్దార్ కార్యాలయానికి వచ్చారు. తహసీల్దార్ కార్యాలయం ముందే ధాన్యం బస్తాలతో పెద్ద ఎత్తున కూడా నిరసన కార్యక్రమం దిగుతూ ఎంఆర్ఓని బయటకు రావాలని వాళ్ళు ఎంత విజ్ఞప్తి చేసినప్పుడు కూడా ఎంఆర్ఓ బయటికి రాకుండా కనీసం సమాధానం కూడా చెప్పకుండా అక్కడే లోపల ఉండడంతో ఇక రైతులందరూ కూడా చాంబర్ చొచ్చుకెళ్లారు. ఎంఆర్ఓ ఆఫీస్ లోపలి చొచ్చుకెళ్లి ఎంఆర్ఓని నిలదీయడం జరిగింది. పెద్ద ఎత్తున కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. పెద్ద ఎత్తున మహిళా రైతులు ఇక్కడ తరలి వచ్చారు. 40 రోజులుగా పడిగాపులు కాస్తా ఉన్నాం. ప్రస్తుతం ఆరుద్ర కార్త కూడా వస్తా ఉంది. వానాకాలం సీజన్ సంబంధించినటువంటి మేము పనులు చేసుకోవాలి. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే రోజుల తరబడి పడిగాపులు కాస్తే వ్యవసాయం సంబంధించినటువంటి ఏరువాక పనులు ఎవరు చేయాలంటూ కూడా పెద్ద ఎత్తున కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఆలేరు నియోజకవర్గంలో ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య సైకిల్ మీద తిరుగుతూ నానా రకాల స్టేట్మెంట్లు ఇస్తూ నానా రకాలుగా పేపర్ స్టేట్మెంట్ ఇస్తున్నారు, కానీ క్షేత్ర స్థాయిలో గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కాకపోతే ఎమ్మెల్యే పట్టించుకోవట్లేదు, మంత్రి పట్టించుకోవట్లేదు. తమ పరిస్థితి ఏంటంటూ కూడా వాపోతూ ఉన్నారు. ఇప్పటికే 40 రోజులు అయింది. మరొక 4 రోజుల వరకు కూడా ధాన్యం కొనుగోలు అయ్యేలా లేవు. వానాకాలం సీజన్ పంట వచ్చేంత వరకు కూడా ఈ ఆసక్తి సీజన్ పంట ధాన్యం కొనుగోలు చేయకపోతే ఎట్లా అంటూ కూడా గూండాల మండలం సంబంధించినటువంటి ఎంఆర్ఓ నిర్ణయం జరిగింది. వెంటనే అధికారులు లారీలను పంపాలి, కాంటాలను పంపించాలి. వెంటనే అక్కడ ధాన్యం కొనుగోలు ప్రారంభించేంత వరకు కూడా తాము ఇక్కడి నుంచి కదిలేదంటూ ఎంఆర్ఓ కార్యాలయంలోనే భీష్మించి కూర్చున్నారు.
ఎంఆర్ఓ చాంబర్లోనే భీష్మించి కూర్చున్నారు. ఎటకేలకు పోలీసులు రంగప్రవేశం చేసి మరొక 4 రోజుల్లో ధాన్యం అంతా కూడా కొనుగోలు చేస్తామని అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ అధికారి, ఆర్ఓ అధికారి హామీ ఇవ్వడంతో రైతులతో వెనక్కి తిరిగారు. కానీ 4 రోజుల పాటు మళ్ళీ వెయిట్ చేస్తాం, 4 రోజుల్లోగా కొనుగోలు అనేది ప్రారంభించకపోతే మళ్ళొకసారి ఎంఆర్ఓ కార్యాలయాన్ని, అవసరమైతే కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామంటూ కూడా అంబాల గ్రామానికి సంబంధించిన రైతులైతే ఆగ్రహం వ్యక్తం చేస్తూ అల్టిమేటం అయితే జారీ చేశారు. ఈ రోజు ఘటన మనకు అర్థమవుతోంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో సగానికంటే ఎక్కువగా ధాన్యం కొనుగోలు కేంద్రాల నుండి కేవలం సగం ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారు. మరికొద్ది రోజుల్లో వానాకాలం సీజన్ వస్తా ఉంది. వానాకాలం ఎరువులు వేసుకోవాలి, వాళ్ళు విత్తనాలు చల్లుకోవాలి. ఇక్కడే పడిగాపులు కాస్తే ఆ పనులను కూడా ఎవరు చేస్తారంటూ కూడా అంబాల గ్రామం సంబంధించినటువంటి మహిళా రైతులైతే అక్కడ ఎంఆర్ఓ నిలదీస్తా ఉంటే ప్రతి ఒక్కరు కూడా నిజమే కదా అనుకుంటున్నారు. మొత్తంగా అయితే యాదాద్రి భువనగిరి జిల్లాలో రైతుల ఆవేశం అయితే కట్టలు దించుతుంది. మరొక 4 రోజుల్లో ధాన్యం కొనుగోలు ప్రారంభం చేయకపోతే కలెక్టర్ ఆవేశం ముట్టడిస్తామంటూ కూడా అంబాల గ్రామ రైతులైతే అల్టిమేటం జారీ చేశారు. నిక్కర్ రైట్, థ్యాంక్ యూ రాము.